श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 91వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన శ్లోకాలు భజగోవింద శ్లోకాలు. ఈ భజగోవింద శ్లోకాల గురించి మనం ప్రస్తావించే ముందు గురు పరంపర తెలుసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి గురు పరంపర విశేషమైనటువంటిది. ఈ గురు పరంపరను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా కూడా ఆ గురువుల యొక్క దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదం చ హస్తామలకం సురేశం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఈ ఒక్క శ్లోకంలో అత్యద్భుతమైన గురు పరంపర మనకు అందించారు. ఎంత అద్భుతమైన గురు పరంపర చూడండి. నారాయణం శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క నాభికమల నుంచి ఉద్భవించినవాడు పద్మభువం బ్రహ్మదేవుడు. ఆయన యొక్క తేజస్సులోంచి ఆవిర్భవించిన బ్రహ్మమానస పుత్రులు వశిష్ఠుల వారు. ఆయన కుమారుడు శక్తి మహాముని, ఆయన కుమారుడు పరాశరుల వారు, పరాశరుల వారి కుమారుడు వ్యాసుల వారు. ఆయన శిష్యులు కుమారులు శుకపరబ్రహ్మ, శుకపరబ్రహ్మ శిష్యుడు గౌడపాదాచార్యుల వారు, ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు, వారి శిష్యులు పద్మపదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఈ గురు పరంపరకు నమస్కారం చేస్తూ మనం భజగోవింద శ్లోకాల విశేషాలను కూడా మనం తెలుసుకుందాం. వ్యాసుల వారు ప్రస్థానత్రయం అందించారు మనకు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, తర్వాత విశేషమైనటువంటి భగవద్గీత. ఇది ప్రస్థానత్రయం. ప్రస్థానం అంటే బయలుదేరటం. ఎక్కడికి బయలుదేరటం? భగవత్ సన్నిధికి బయలుదేరటం. భగవత్ సన్నిధికి బయలుదేరడానికి ఒక 3 మార్గాలు ప్రస్థానత్రయం. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడింటిని వ్యాసుల వారు అందించారు. ఆయన యొక్క ఆదేశంతో శంకర భగవత్పాదుల వారు ఆ మూటికి భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం, భగవద్గీతా భాష్యం. అలాంటి మహానుభావుడు. ఇంకా ఈ బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం, శంకర గీతా భాష్యం కూడా కొంచెం జటిలంగా ఉంటాయి. సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళకి తప్ప అందరికీ అర్థం కావని వాటి సారాంశం చిన్న చిన్న పదాలతో భజగోవింద శ్లోకాల్లో అందించారు ఆ మహానుభావులు. అలాంటి భజగోవింద శ్లోకాల్లో మొదటి శ్లోకం మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. తర్వాత లహరిలో ప్రవేశిద్దాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఒక వృద్ధుడు ఒక వృక్షఛాయలో కూర్చుని వ్యాకరణం వల్లివేస్తున్నాడు. డుక్రుంకరణే డుక్రుంకరణే అంటే డుక్రుంజ్ అనే ధాతువుకు కరణే చేయుట ఏందని అర్థం. శంకరుల వారు అటు పెడుతున్నారు. వాడిని చూడగానే ఆయనకి కొంచెం బాధ కలిగింది. ఇది వృద్ధాప్యం, వాడు ఎప్పుడు పెడతాడో తెలియదు. వృద్ధుడు, మరణించే వయస్సు, క్షణక్షణం దగ్గర పడుతుంది మృత్యువు. అంచేత ఆయన అన్నారు, నిన్ను కాపాడేది గోవిందనామం, డుక్రింకరణే కాదు. అది చదువుకునే వయసు దాటిపోయింది నీకు. ఇప్పుడు ఎందుకు నువ్వు వాటిని వల్ల వేస్తుంటావు? గోవిందనామ స్మరణ చేయవయ్యా మూర్ఖుడా అని చెప్పారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే.
మృత్యువు సమీపిస్తోంది, నిన్ను డొక్కునిగరినే రక్షించదయ్యా. గోవిందం భజ, గోవిందుడు సేవించు, గోవిందనామ సంకీర్తన చెయ్యి. అత్యద్భుతమైన శ్లోకం. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఇదానీం వయం ఏకనవతితమ లహర్యాం ప్రవిశామః. అమ్మవారి యొక్క నూపుర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. నూపురాలంటే కాలి ఆభరణాలు, అందెలు అంటాం తెలుగులో. పదన్యాసా క్రీడా పరిచయమివారబ్ధు మనసః, స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా నజహతి, తతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితచ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః, స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా నజహతి, అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితచ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. సంబోధన: హే చారుచరితే, అమ్మ పవిత్రమైన సౌందర్యభరితమైన గాథలు కథలు కలిగిన అమ్మవారి వినివు. పదన్యాస క్రీడా పరిచయమివ, నీ పాదాలను ఉంచడంలో అంటే ఆ నడకలో ఉన్నటువంటి అది ఎంత గొప్ప అభ్యాసం. అది దాన్ని ఆరబ్ధు మనసః సంపాదించాలి, నేర్చుకోవాలని కోరికతో ఉన్నాయట. ఏమిటవి? భవన కలహంసాహ, భవన కలహంసాహ, రాజభవనాల్లో పెంచబడుతున్నటువంటి కలహంసలు, రాజహంసలు, అవి నీ నడకను అనుకరిస్తున్నాయి. స్ఖలంతః, జారిపోతున్నాయి. తే ఖేలం, నీ యొక్క క్రీడా విలాసాన్ని నజహతి, వదిలిపెట్టడం లేదు. ఏమైనా సరే అమ్మవారి అనుగ్రహంతో మనం నేర్చుకోవాల్సిందే. అమ్మవారి అడుగుల నడకలు నేర్చుకోవాల్సిందే అనుకున్నాయట. అతః, అందువల్ల చరణకమలం, నీ పాదపద్మ సౌందర్యం ఎటువంటిదమ్మా? శుభగమణి మంజీరణితచ్ఛల, శుభగమణి మంజీరణితచ్ఛల, అందమైన రత్నాలతో అలంకరించబడినటువంటి ఆ అందెల యొక్క అద్భుతమైన ఆ విలాసం. తేషాం, వాటికి, ఆ రాజహంసలకు, శిక్షాం ఆచక్షాణం ఇవ, శిక్షాం ఆచక్షాణమివ, ఖేళన శిక్షను, గమన శిక్షను, నడకలో నేర్పుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయమ్మా నీ మందగమన సౌందర్యం. ఓ జగన్మాత, రాజభవనాల్లో ఉండే హంసలు ఏవైతే ఉంటాయో అలాగే కైలాసంలో మీరు పెంచుకునే హంసలు ఉన్నాయి కదా, అవి పదన్యాస క్రీడను అభ్యాసం చేస్తూ జారిపోతున్నాయి, తొట్టుపాటు పడుతున్నాయి. మీ గమనాన్ని చూసాయి, ఇలాగే అనుసరించాలి అనుకున్నాయట. అలా అవి మీ గమనాన్ని అనుసరించి నడకలు నేర్చుకుంటున్నాయట. అంత సౌభాగ్యం కలిగినట్టు మీ నడక. మీ పాదాలకు నమస్కారం, మీ పాదాల అందెల రవడికి నమస్కారం అని చెప్పారు. ఎంత అద్భుతమైన భావన. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః, స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా నజహతి, అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితచ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.